రావణాసురుడిని గెలిపిస్తాము ఇప్పుడు ఇవాళ పరిస్థితుల్లో రావణాసురుడే ముఖ్యమని అంబటి రాంబాబు మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మనం నోరు అదుపులో పెట్టుకుపోతే నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుంది అంటారు. జగన్ అద్భుతమైన సంక్షేమ పథకాలు చేశాడు, జగన్ అద్భుతమైన పరిపాలన చేశాడు. కానీ నాయకుల నోటి దూల జగన్ని నాశనం చేసింది. జగన్ పెద్దగా నోటి దూల వాడలేదు. తను అయితే గీత ముగ్గురు పెళ్ళాలా ఈ ముక్కలు లాంటివి మాట్లాడాడు, లేకపోతే ఇంటర్కు పిక్కు దానికి 100 రెట్లు బూతులు మాట్లాడారు కూటమి నాయకులు. కానీ వైసీపీ నాయకులు మాట్లాడిన భాష, వాడిన భాష, అది కూడా దేవుళ్ళకి సంబంధించిన వాడిన భాష. విగ్రహం పోతే విగ్రహం పెట్టిస్తాం, రథం తగలబడితే రథం తగలబెట్టిస్తాం అనే వ్యాఖ్యలు వేటాడిని. అదే సందర్భంలో ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నారు. రావణ్ లాంటి వాడిని సమర్థిస్తూ అదేమంటే రావణాసురుడు గెలుస్తాడంటే, ఈ దేశ ప్రజలైతే రావణాసురుడిని ప్రధానమంత్రిగా చేసుకోవాలనుకోవట్లేదు. ఈ దేశ ప్రజలు రావణాసురుడు ముఖ్యమంత్రిగా కావాలనుకోవట్లేదు. ఈ రాష్ట్ర ప్రజలు రావణాసురుడుగానే మేము ఉంటాము అంటే కనుక తిప్పి పంపిస్తామని ప్రజలు చెప్తారు. మనం మాట్లాడే ప్రతి మాట జాగ్రత్తగా ఉండాలి. అదేదో ఒక సామెత కూడా ఉంది, ఏది ఊరు మంచిదైతే నోరు మంచిదనినే కాదు, ఇంకొక సామెత కూడా ఉంది, నోరు జారద్దు, మాట జారద్దు, కాలు జారినా పర్లేదు అన్నది. అది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి.